హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఎంతో టేస్టీగా ఉండే అలాగే హెల్దీ అండ్ హై ప్రోటీన్ రిచ్ లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం. వచ్చేసేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 కప్స్ పూల్ మకానా వేసి స్టవ్ సిమ్లో ఉంచి డ్రై రోస్ట్ చేయండి. ఎంత ఫ్రై అయితే అంత బాగుంటాయి, అంత ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటాయి. ఇదే కాదు, ఏదైనా గుర్తుపెట్టుకోండి, మనం ఫ్రై చేసే విధానంలోనే టేస్ట్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటాయి. చేతిలోకి ఇలా తీసుకొని పూల్ మకానాన్ని రబ్ చేస్తే పౌడర్ లాగా రాలిపోవాలి, క్రంచీగా ఉండాలి. అప్పుడే పర్ఫెక్ట్గా వేగినట్టు. నెక్స్ట్ అదే ప్యాన్లో 1 కప్ పల్లీలు వేసి డ్రై రోస్ట్ చేయండి. బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి. అవి మిక్స్ అవుతూ ఉన్నప్పుడే మనకు ఒక మంచి అరోమా వస్తుంది, అంటే ఒక మంచి టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుంది. ఎంత ఫ్రై చేస్తే అంత బాగుంటాయి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. ఫ్రై చేసే విధానమే మన టేస్ట్ మొత్తాన్ని డిసైడ్ చేస్తుంది. అవి ఫ్రై అయ్యేటప్పుడు ఒక పప్పు అనేది 2 బద్దలుగా చీలిపోతుంది, సపరేట్ అవుతుంది. పొట్టు పైన ఒక బ్రౌన్ కలర్ షేడ్ వస్తుంది, అప్పుడే పర్ఫెక్ట్గా వేగినట్టు. నెక్స్ట్ అదే ప్యాన్లో 1 కప్ ఓట్స్ వేసుకొని డ్రై రోస్ట్ చేయండి. ఇవి పచ్చివాసన పోయేదాకా వేయిస్తూ ఉండాలి. అవి ఫ్రై అయ్యే కొద్దీ మనకు ఒక మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. పచ్చివాసన కంప్లీట్గా పోతేనే మనకి ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, అలాగే మనకి తొందరగా పాడైపోకుండా ఉంటుంది. పచ్చివాసన పోయి మంచి వాసన వచ్చేదాకా వేయించండి, అప్పుడే కంప్లీట్గా వేగినట్టు. నెక్స్ట్ అదే ప్యాన్లో 1 కప్ ఏదైనా డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. నేనైతే ఆల్మండ్స్, క్యాష్యూస్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్ తీసుకున్నాను. అవన్నీ వేసి సిమ్లో ఉంచి డ్రై రోస్ట్ చేస్తూ మిక్స్ చేస్తూ ఉండండి. అవి ఫ్రై అయ్యేటప్పుడు ఒక మంచి అరోమా వస్తుంది, స్మెల్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా చూడండి కావాలంటే. అవి ఒక మంచి ఫ్లేవర్ అనేది వచ్చినాక, అలాగే పప్పులు అనేవి ఒక లైట్ బ్రౌన్ షేడ్లోకి వస్తుంది. అప్పుడు అవి కంప్లీట్గా పర్ఫెక్ట్గా వేగిరండి. నెక్స్ట్ అదే ప్యాన్లో 1.5 కప్ అటుకులు తీసుకొని అవి కూడా డ్రై రోస్ట్ చేస్తూ ఉండండి, మిక్స్ చేస్తూ ఉండండి. లేదంటే అడుగు పెట్టేస్తే గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దండి. ఎంత బాగా ఫ్రై చేస్తే అంత బాగుంటాయి. ఇవి ఫ్రై అయ్యేటప్పుడే మంచి స్మెల్ వస్తాయి, అలాగే క్రంచీగా ఉంటాయి. చేతిలోకి తీసుకొని ఇలా స్మాష్ చేస్తే చాలు సౌండ్ అనేది వస్తుంది. నోట్లో వేసుకొని తిన్నా కూడా కరకర సౌండ్ వస్తుంది, అప్పుడే వేగిన. నెక్స్ట్ అదే ప్యాన్లో 1/2 కప్ మూంగ్ దాల్ వేసుకోండి. ఎల్లో కలర్ పెసరపప్పు ఉంటాయి కదా, అవి వేసుకొని ఇవి గుర్తుపెట్టుకోండి, చాలా ఫాస్ట్గా అడుగంటేస్తాయి. మీరు కానీ దాని మీద పెట్టి మర్చిపోయారంటే తొందరగా అడుగు పట్టేస్తాయి. గుర్తుపెట్టుకుని కంపల్సరీ మిక్స్ చేస్తూనే ఉండాలి, లేదంటే స్టిక్కీగా ఉండి అడుగంటుకుపోతాయి. అవి లైట్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేయండి, అప్పుడే పర్ఫెక్ట్గా వేగినట్టు. నెక్స్ట్ అదే ప్యాన్లో 1 కప్ రాగి పిండి వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. ఇది ఇంకా పిండి కాబట్టి చాలా తొందరగా అడుగుపడుతుంది. మిక్స్ చేస్తూ ఉండండి. గుర్తుపెట్టుకోండి, స్టవ్ కంపల్సరీ సిమ్లోనే ఉండాలి. అప్పుడు మాత్రమే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతే టేస్ట్ బాగుంటుంది, స్టోరేజ్ ఎక్కువ రోజులు ఉంటుంది. పచ్చివాసన పోయేదాకా వేయించండి, మంచి స్మెల్ వస్తుంది, అప్పుడే పర్ఫెక్ట్గా వేగినట్టు. నెక్స్ట్ ఏంటంటే, మనం ఫ్రై చేసినవన్నీ ప్లేట్లో వేసి ఒక 1/2 అవర్ అలా ఫ్యాన్ గాలి కింద డ్రై చేయండి. అప్పుడు అందులో ఉండే తేమంతా పోతుంది, అప్పుడు ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటాయి. కంప్లీట్గా డ్రై అవ్వనివ్వండి. గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ డ్రై అయిపోవాలి, తేమ అనేది ఉండకూడదు. డ్రైయింగ్కి పక్కన పెట్టాం కదా, కంప్లీట్గా డ్రై అయినాక మిక్సర్ జార్ తీసుకొని ఒక్కొక్కటిగా మిక్సర్ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి. మీకు కావాలంటే బరక అయినా పట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ చాలా స్మూత్గా పట్టుకున్నాను. అప్పుడు కొంచెం స్టిక్కీగా అవుతూ టేస్ట్ అనేది బాగుంటుంది. మాకు అలా నచ్చుతుంది, మీకు ఎలా నచ్చితే అలా మిక్సీ పట్టుకోండి. ఇలానే మిగతావన్నీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మిక్సర్ జార్లో మీకు నచ్చినట్టుగా ఫ్లోర్ని గ్రైండ్ చేసుకోండి. స్మూత్గా కావాలంటే స్మూత్గా, లేదంటే మీకు బరగ్గా కావాలంటే బరగ్గా, కోర్సుగా కావాలంటే కోర్సుగా మిక్సీ పట్టుకోండి. అవన్నీ ఒకసారి ఒక బౌల్లో వేసుకొని ఈవెన్గా చేతితో మిక్స్ చేయండి. అలాగే రాగి పిండి మనం మిక్స్ చేయాల్సిన అవసరం లేదు కదా, అది కూడా వేసి అన్నీ బాగా మిక్స్ అయ్యేదాకా చేతితో మిక్స్ చేస్తూ ఉండండి. మీకు ఈ పిండిని మనం కావాలంటే పాలల్లో వేసుకొని కూడా తాగొచ్చు, చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా ఇంకా కావాలని
పిల్లలకి స్నాక్స్ లాగా పౌడర్ అయిన ఇచ్చేసేయచ్చు, లడ్డూలాగా ఇవ్వచ్చు, మిల్క్లో కూడా మిక్స్ చేసుకుని తాగొచ్చు. టేస్ట్ అయితే బాగుంటుంది. పెద్దలకైనా పిల్లలకైనా ఎవరైనా ఇష్టంగా తాగేస్తారు. చాలా బలం కూడా వస్తుంది, ఎముకలు గట్టిగా ఉంటాయి. అంటే మనం ఇందులో కొన్ని నట్స్ సీడ్స్ అవన్నీ వేసాం కాబట్టి, పల్లీలు కూడా ఉన్నాయి కాబట్టి స్వీట్ కొంచెం ఉంటుంది. నేనైతే ఇక్కడ నా స్వీట్నెస్కి తగ్గట్టు 2.5 కప్ బెల్లం యాడ్ చేస్తున్నాను. మీరు ఇంకొంచెం స్వీట్ తినే వాళ్ళు అయితే ఇంకొక 1/2 కప్ పెంచుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది 2.5 కప్ అనేది. ఈ ఫ్లోర్ని మనం బెల్లం వేసి మిక్సీ చేసుకున్నాక ఒకసారి చేతితో నీట్గా మిక్స్ చేయండి. స్టిక్కీగా అవుతుంది కదా, అలా కాకుండా పొడి పొడిగా వస్తుంది. ఈ పిండిని మనం కావాలంటే ఎయిర్ టైట్ జార్లో పెట్టుకొని ఒక 10 to 15 days స్టోర్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మీరు స్టోర్ చేసుకునే బాటిల్ అనేది తడేం లేకుండా డ్రైగా ఉండాలి. అలాగే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఘీ వేసుకొని అది మెల్ట్ అయ్యే వరకు వదిలేయండి. తర్వాత అది మెల్ట్ అయినాక మనం కొంచెం కొంచెంగా పిండి తీసుకొని అందులో కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ నెయ్యి అంతా పిండికి అప్లై చేసి మీరు ఒకసారి ముద్ద చేసి టెస్ట్ చేయండి, లడ్డులాగా వస్తుందా లేదా అనేది. లడ్డు పర్ఫెక్ట్గా వస్తే ఓకే, లేదంటే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ సేమ్ ఇలానే మిగతా ప్రాసెస్ అంతా కంటిన్యూ చేయండి. ఆల్రెడీ మనకి పల్లీల్లో కొంచెం ఆయిల్ అనేది ఉంటుంది, అలాగే మనం యాడ్ చేసిన డ్రై ఫ్రూట్స్లో కూడా కొంచెం ఆయిల్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది కాబట్టి మనకి అంత ఎక్కువగా నెయ్యి అయితే పట్టదు. నాకైతే ఎక్కువ పట్టలేదు, అందుకే కొంచెం కొంచెం పిండి తీసుకొని కొంచెం కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకుంటూ మనకు లడ్డు కన్సిస్టెన్సీ వచ్చే వరకు చూసుకోండి. లడ్డు బాగా వచ్చిందంటే నెయ్యి ఎక్కువ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నెయ్యి ఫ్లేవర్ బాగా ఇష్టంగా తినే వాళ్ళు అయితే ఎక్కువ నెయ్యి కూడా వేసుకొని చేసుకోవచ్చు, అప్పుడు ఇంకా టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ రిమైనింగ్ పిండిని కూడా ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తూ లడ్డూస్ ప్రిపేర్ చేసుకోండి. అవి లడ్డూస్ అన్నీ కంప్లీట్గా అయిపోయినాక ప్లేట్లో తీసుకొని ఒక 1 or 2 hours అలా ఫ్యాన్ కింద వదిలేయండి. అప్పుడు బాగా డ్రై అవుతాయి. ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకోండి.